వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు అంటకట్టడం విపక్షాలకు రివాజ్గా మారిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరేపల్లి రఘునాథరావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ మిట్టపల్లి లక్ష్మిపై డీసీపీ భాస్కర్ కి ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరామరావుపై దాడి ఘటనని ఎమ్మెల్యేపై రుద్దేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి ఆరోపించారు. వ్యక్తిగత గొడవలు, భూ తగాదాల్ని ఎమ్మెల్యే కనసన్నల్లో జరుగుతాయని అభియోగించడం శోచనీయమని అన్నారు. జయరాంపై దాడికి ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదని, జయరామరావుపై ఉదయం దాడి జరిగితే రాత్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేని ప్రజల్లో పల్చన చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండు విపక్షాలు సంయుక్తంగా కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడిన రఘునాథరావుకి టికెట్ రాకపోవడం మతి భ్రమించి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులను క్రమశిక్షణలో ఉంచుతున్నారని, శ్రేణులు గీత దాటే విధంగా ప్రేరేపితం చేయవద్దని కోరారు. చట్టం తమ పని చేసుకుపోతుందని, తప్పు చేసే వారికి శిక్ష పడుతుందని అన్నారు. ఆయన ఈరోజు బీజేపీ అధ్యక్షుడిగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది. ఈ కేసులో మా ఇరు వర్గాలు 2 పిటిషన్లు ఇచ్చినారు. జయరామ్ అనేట ఆయన ఇచ్చినాడు, ఇంకొక సాయి అనే అతను. చేపల మార్కెట్ అయితే గొడవ అయింది, వాళ్ళు కొట్టడానికి వచ్చినారు, అండ్ తర్వాత వీళ్ళిద్దరు సాయి అనే వ్యక్తి కూడా నిన్న 15వ తారీఖు నాడు బీజేపీ నాయకుడు నుండి జయరామరావు పైన ఎవరో కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతోటి దాడి చేయడం జరిగింది. దానిని ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రపల్లి రఘునాథ్, ఆయన అనుచరులు మరియు జయరామరావు వారి భార్య వాళ్ళు మాట్లాడుతూ పెద్దలు ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల శాసనసభ్యుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మరి ఎమ్మెల్యే గారి మీద బురదల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి రోజులను ఓడలేక బీజేపీ నాయకులు కంకణం కట్టుకొని ఎవరిని దారి నుండి పోయే గొడవలను, ఏ గొడవలైనా మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకు టికెట్ రాలేదని మతిస్థిమిత కోల్పోయిన రఘునాథ్, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి పోతుందని చెప్పి ఈరోజు నీకు ఇబ్బంది పడి బాధపడి మతిస్థిమితం లేక నువ్వు ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ నాయకుడు అటువంటి జయరాము ఆయనకు అసలు ఎందుకు కొట్టిర్రు, ఆయన ఎవరు కొట్టిర్రు, నువ్వు దాని మీద ఫిర్యాదు చేయాలి. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో ఏ గొడవ జరిగినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని, ప్రేమ్సాగర్ రావు గారికి సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. ఉదయం 9 గంటలకు గొడవ జరిగింది. నీవు 9 గంటలు అంటే అది పోలీస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీ పరిధిలో నువ్వు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్కు, లేదంటే కంప్లైంట్ చేయాలి. 9 గంటలకు పోలీస్ స్టేషన్లో గొడవ అయితే 9 గంటలకు అయితే ఆయనను తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్లో చేంజ్ చేసి రాత్రి 9 గంటలకు కంప్లైంట్ ఇచ్చి, అంటే నీకు ఆయన మీద కనీసం నీకు ప్రేమ అభిమానం ఉందా, ఎవరికి దెబ్బ తాకిందనే ఉందా, లేదంటే రాజకీయం చేసే ఉద్దేశం కొద్ది నువ్వు మాట్లాడుతున్నావా? రఘునాథరావు గారు గుర్తుంచుకో, ఈ చీపు చిల్లర రాజకీయాలు చేయకు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల నీ ప్రతిష్ట ఏమో పెరుగుద్ది అనుకోకు, మా ప్రతిష్ట ఏం దిగజారదు. నువ్వు ఆకాశం మీదకి వెళ్తే నీ ముఖం మీద పడుతుంది. ఈరోజు ప్రజలు గమనిస్తారు, ఈ మంచిర్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు, యువకులు తప్పుదారి పడకుండా ఈరోజు సన్మార్గంలో నడుస్తారు. గత ప్రభుత్వంలో ఎట్లుంటే ఒక్కొక్క విద్యార్థి, యువకులు మొత్తం గంజాయికి అలవాటు పడే ఉండే. ఈరోజు విద్యార్థులందరూ కూడా వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ మంచిర్యాల ప్రజలు సంతోషంగా ఉంటారు. నువ్వు ఈరోజు నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నీ పబ్బం కొట్టుకోవడానికి, నీ పార్టీ కోసమో, నీ నాయకుల కోసం మాట్లాడేది పద్ధతి కాదు. ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చినాం. ఇప్పటికే మేము చట్టం తన పని చేసుకుపోతుంది. మేము చట్టంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి మేము ఊపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నారు. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు క్రమశిక్షణగా మా కార్యకర్తలు ఉండాలని చెప్తున్నారు. కానీ మేము క్రమశిక్షణ దాటి బయటకు వస్తే నీవు చేసే పనులకు మేము సమాధానం చెప్తాం, జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి నువ్వు తప్పుడు ఆరోపణలు, అసత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు. ఇంకోసారి మా ప్రేమ్సాగర్ గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి సంబంధం లేని తప్పుడు ఆరోపణలు చేస్తే లేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులకు, జిల్లా అధ్యక్షులకు ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయమై మేము ఈరోజు గౌరవ డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు ఎంక్వైరీ చేసి
వారి మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజారడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము గౌరవ డీసీపీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా కోరడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు కూడా ఇలాంటివి జరగకుండా తప్పకుండా విచారణ చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తే ఇంకోసారి ఊరుకోమని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి ఖండిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి డీసీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం డీసీపీ కార్యాలయంలో డీసీపీని కలిసి మంచిర్యాల జిల్లాలో గత సంవత్సరం నుండి ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘునాథ్ తెలియజేశామని తెలిపారు. బుధవారం బీజేపీ నాయకుడు జయరామారావుపై అమానుషంగా ముగ్గురు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీసీపీకి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంతో పాటు గతంలో జరిగిన సంఘటనలపై పలు వార్తాపత్రికల్లో వచ్చిన పత్రిక కథనాల ప్రతుల్ని జత చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇలాంటి దాడుల సంస్కృతి మంచిర్యాల నియోజకవర్గంలో చోటు చేసుకోలేదని అన్నారు. గత ఏడాది నుండి ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన నాటి నుండి పలువురు యువకులని దురలవాట్లకి బానిసల్ని చేసి ప్రతిపక్ష నాయకులపై దాడులకు దిగుతున్నారని అన్నారు. మంచిర్యాలలో ఎన్నడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చారని, ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలని అలజడులను ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని, ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా కొట్లాడాలని హితూ పలికారు. ఇంకోసారి ఇలాంటి దాడులకి పాల్పడితే సహించేది లేదని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని తెలిపారు. మంచిర్యాలలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, పట్టణాన్ని ప్రశాంతంగా ఉండడానికి ఎలాంటి దాడులకి ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, నాగనూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, అమీర్ శెట్టి రాజు, సత్రం రమేష్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, వీరమల్లు హరిగోపాలు, గడ్డం స్వామిరెడ్డి, గోపతి రాజన్న, వంగపల్లి వెంకటేశ్వరరావు, కర్రె లచ్చన్న, మోటిపలుకుల గురువయ్య, గాదే శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, మోత సుజాత, బియాల సతీష్ రావు, పల్లి రాకేష్, ముదా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఎలిగేషన్ వచ్చినా బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్, సాక్ష్యాధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటాం. మీరు పొలిటికల్గా ఉన్నదా, వ్యక్తిగతంగా ఉన్నదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తుంది. నెంబర్ 1. అయితే మాకు పోలీసుకు సంబంధించి మాత్రం పొలిటికల్గా ఉండదు, ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి, వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఎవిడెన్స్. మేము ఒకటే చెప్తున్నాం సార్, అది పర్సనలా పొలిటికలా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు లాస్ట్ 1 yearలో దాడులు ఎందుకు అవుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు, ఈ గంజాయి కొట్టుకునుడు, రాత్రి, ఇదంతా 1 yearలో మంచిర్యాలకి ఏడికెళ్ళి వచ్చింది కల్చర్. మరి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదు మంచిర్యాల పోలీస్కి, ఆ బాధ్యత లేదు అంటే మేమందరం నెక్స్ట్ వీక్ డీజీపీ సార్ దగ్గరికే పోతాం. మేము కంట్రోల్ చేస్తున్నాము. గంజాయి అనేది అప్పటికిప్పటికి చాలా తగ్గింది. చాలా బ్యాచెస్ని చేస్తున్నాము. మీకు ప్రజలకు కూడా ఎవ్రీ టైం చూపిస్తున్నాము. షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎనీ ఇన్సిడెంట్ ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకుంటున్నాం. ఇప్పటివరకు అయిన కేసులలో అన్నింటిలో కూడా అరెస్టులు చేసినాము, రిమాండ్ పంపించినాము, అండ్ వాళ్ళ మీద ఫాలోఅప్లు కూడా ఉన్నాము. ఎనీ కేసెస్ we will deal with firm action, we will maintain the law and order. There is no question. మీరు ఇప్పుడు ఈ ఇష్యూలో విక్టిమ్ బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఐ గారు కూడా పోయినారు. ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీథింగ్ తీసుకొని we will take firm action. గతంలో జీవి సుధాకర్ రావు గారు, హనుమంతరావు గారు, అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు, మురళీ మనోహర్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని, ప్రేమతోటి గెలవాలని. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి, బెదిరించి ప్రజలను గెలవాలని. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్ని గమనిస్తారు, సరి అయిన సమాధానం చెప్తారు, సరి అయిన సమయంలో సమాధానం చెప్తారు. బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు, అక్రమ కేసులు పెట్టడం, స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం, ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు జైలుకు పంపుతారు. నిన్న బీజేపీ సీనియర్ నాయకులు,
గతంలో అనేక పార్టీలో పనిచేసిన జయరామరావు గారు ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసారు, చెవుల నుంచి రక్తం వచ్చేలాగా. ఇది ఎవరు చేయించారు? ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు చేయించారు. అందరికీ తెలుసు మంచిర్యాల ఈ దాడి ఎవరు చేయించారు. మరి సంవత్సరం నుంచి ఇదే వ్యక్తి మీద దాడులకు పాల్పడుతుండు, బ్యాచ్లు పెడతాండు, ఒక సైట్ పెట్టిండు, అక్కడ గాంజాయి బ్యాచ్ అంతా కూడా పోయి కొట్టుకుంటారు. మంచిర్యాలలో అరాచకాలు పెరిగినాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? దీనికి కారణము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు. మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఈ వ్యక్తికి మీకు ఏం సంబంధం? మీరు గెలిచిన కొత్తలు అన్నారు మంచిర్యాల రౌడీలు లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాలు లేకుండా చేస్తా, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాము, పీడీ యాక్ట్ పెడతాము, తడిపారు చేస్తామని. మరి ఈ వ్యక్తిని మీరు ఎందుకు కాపాడతారు? మీకు ఏమైతాడు ఈ వ్యక్తి? మీకు ఈ వ్యక్తికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? మీ బెనామీయా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి మీ చుట్టూ రోజు తిరుగుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మంచిర్యాల ప్రజలను, వ్యాపారస్తులను, మొన్నటికి మొన్న డాక్టర్లను అక్కడ మిడ్ లైఫ్ రోడ్ల బెల్లంపల్లి చౌరస్తా నుంచి 25 లక్షలు ఇవ్వాలని బెదిరించిండు. ఒక్కొక్కరు ఇయ్యని వాళ్ళ ఇంటి ముంగట కందుకం దవ్విండు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కందుకం కూడిపోయిండు. ఇటువంటి అన్ని జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఈ వ్యక్తిని ఎందుకు కాపాడుతుంది? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మంచిర్యాలలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున గుండాయిజం, రౌడిజం జరుగుతుందని అన్ని పత్రికలలో వచ్చింది, మరి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటలేరు? అన్ని వర్గాలను, వ్యాపారస్తులను బెదిరిస్తాడు ఎమ్మెల్యే. కోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నారంటే వాళ్ళ ఇంటి ముంగట కందకం దవ్వేది. అంటే ఎమ్మెల్యేకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఇవాళ మేం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు, మొన్న వేంపెళ్లిన భూములు పోతే పాపం దళితులు, బీసీలు వాళ్ళని బెదిరిస్తారు, సంతకాలు పెట్టకపోతే చూసుకుంటాడు, వ్యాపారస్తులను నువ్వు ఓట్లు వేయలేదని చూసుకుంటాడు. అన్ని వర్గాలను, ఏదైనా ఒక వాడలో ఓట్లు పడకపోతే ఆ వాడ ప్రజలు ఏదైనా సమస్య పోతే మీరు నాకు ఓటు వేయలేదు, మీ సంగతి చూసుకుంటా. నువ్వు ఎమ్మెల్యే అయింది ప్రజలందరి కొరకు, కాంగ్రెస్ నాయకుల కొరకు నువ్వు ఎమ్మెల్యే కాలే, అన్ని వర్గాల కొరకు చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉన్నది. ఈ మంచిర్యాలలో ఈ కొత్త సంస్కృతి, ఈ విష సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి అనేది మంచిర్యాలలో ఎన్నడూ లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి. మంచిర్యాల పేర్లనే మంచితనం ఉన్నది. మనం మంచితనం కోరుకునే వాళ్ళము. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను చూడండి, మురళీ మనోహర్ రావు గారు కావచ్చు, చుంచు లక్ష్మయ్య గారు కావచ్చు, ఇటువంటి ఎమ్మెల్యేలు హనుమంతరావు గారు, జీవి సుధాకర్ రావు గారు, వీళ్ళందరినీ చూడండి, అరవింద్ రెడ్డి గారు, వాళ్ళని చూసి నేర్చుకో, ప్రేమతోటి గెలువు, మంచి పనులు చేసి గెలువు. నీ గుండాయిజం, రౌడీజం తోటి గెలవలేవు. ప్రజలు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని మంచిర్యాలలో కాపాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఏ వర్గానికి అన్యాయం జరిగింది, వ్యాపారస్తులు, డాక్టర్లు, దళితులు, బీసీలు, ఎస్సీలు, వాళ్ళకి అండగా ఉంటాము. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాము. బిడ్డాని బెదిరింపులతోటి భయపడేటోళ్ళం కాదు మేము బీజేపీ వాళ్ళము. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మందితోటి సమానము. నువ్వు గుర్తుపెట్టుకో, న్యూటన్ 3వ సూత్రము, వాళ్ళని ఎంత గట్టిగా కింద బాలలకు అండగా ఆపరేషన్ స్మైల్ ఉందని మంచిర్యాల ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు తెలిపారు. చిన్నతనంలోనే వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బాలల్ని గుర్తించి వారి భవిష్యత్తును తీర్చిదిద్ది వారిని ఉత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేసేందుకు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేశామని అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఆపరేషన్ స్మైల్ సభ్యులు పలు షాపింగ్ మాల్స్ లో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్ శాఖ, మహిళలు, బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా శాఖల్లో 8 మంది సభ్యులతో బృందంగా ఏర్పడి ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ 9వ విడత ఆపరేషన్ స్మైల్ చేపడుతున్నామని తెలిపారు. 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో చేర్పించవద్దని, రిపోర్ట్స్ అయిన విద్యార్థుల్ని పనిలోకి తీసుకోవద్దని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారస్తులు చిన్నపిల్లలతో పని చేయించినట్లయితే తమకు సమాచారం అందించాలని ప్రజల్ని కోరారు.
రామగుండం సిపి గారి ఉత్తర్వు మేరకు ఇది జనవరి ప్లస్ జూలైలో ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముష్కాన్ అనే టీం రన్నింగ్ అవుతుంటుంది. ఇందులో ఈ ఆపరేషన్ స్మైల్ టీంలో మేము వచ్చి హెల్త్ డిపార్ట్మెంటు ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సిడబ్ల్యూసి డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేబర్ డిపార్ట్మెంట్స్, ఈ అన్ని అంటే కోఆర్డినేషన్తో డ్యూటీ చేస్తుంటాము. ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా మేము మంచిర్యాల షాపింగ్ మాల్స్ అన్నీ చెక్ చేస్తున్నాము. అంటే చైల్డ్ లేబర్స్ అండ్ బెగ్గింగ్ చిల్డ్రన్స్, ఇంకా డ్రాప్అవుట్ స్టూడెంట్స్, ఈ విద్యార్థుల గురించి చెక్ చేస్తుంటాము. అదేవిధంగా ఎవరైనా డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని స్కూళ్ళలో జాయిన్ చేస్తుంటాము. అదేవిధంగా వాళ్ళు ఎక్కువ 18 ఇయర్స్ బిలో అయితే, 14 ఇయర్స్ బిలో అయితే వాళ్ళ మీద కేసు చేసి ఎఫ్ఐఆర్ చేసి సిడబ్ల్యూసి వాళ్ళకు అప్పచెప్తాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాథ్ గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ యువత ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 32 టీంలతో పలు మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువత ప్రజలు భారీగా తరలివచ్చారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలకి పోలీసు వారి సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఏసీపీ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. పలు మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులని అభినందించారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంచుకొని రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. టోర్నమెంట్ కు వచ్చిన క్రీడాకారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. back 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 అరే వాడు ఆడు 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 సార్ గారికి సార్ గారికి అరే 5 కూడా ఈ యొక్క గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు అండర్ 14 ఇయర్స్ సార్, సబ్ జూనియర్స్ కూడా కలిపి ఆడింది సార్. జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది సార్. అదేవిధంగా అంతేకాకుండా ఈ పాఠశాల నుండి మరి 50 పైచిలుకు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క టోర్నమెంట్ మరి ఉద్దేశించి క్రీడాకారులకి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి పీఈటీలకి, కోచెస్కి, ఎంపైర్స్ అందరికీ కూడా పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీడలు ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి క్రీడలలో ఏదో ఒక క్రీడలో మీరు నైపుణ్యం సాధించినట్టయితే ఖచ్చితంగా ఈ మధ్యన అగ్నివీర్ అని చెప్పి కొత్త పథకం వచ్చింది. దానిలో ఏంటంటే మొన్ననే మా ఊర్లో పోతే 5 మంది పిల్లలు జస్ట్ 17 ఇయర్స్కు 18 ఇయర్స్కే అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళకు ఇంటర్మీడియట్ ఇప్పుడు 10th పాస్ అయ్యి ముందు 5 ఇయర్స్ వాళ్ళు మిలిటరీ అకాడమీ మిలిటరీ వాళ్ళే చదివిస్తారు వాళ్ళ అకాడమీస్లో, వాళ్ళ కాలేజీలలో. తర్వాత 5 సంవత్సరాల తర్వాత 25 ఇయర్స్కి వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు అన్ని ఫీల్డ్లో రిజర్వేషన్లో ఉంటాయి. పారామిలిటరీకి కానీ, మిలిటరీ ఫోర్సెస్లో కానీ, పారామిలిటరీ ఫోర్సెస్లో కానీ, తర్వాత ఈ ఉద్యోగ ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత వృత్తి నైపుణ్యం ఉన్న కాలేజీలలో చేరడానికి కానీ అన్నిట్లో కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ప్లస్
జస్ట్ 25 ఇయర్స్కే 30 lakhs రూపీస్ ఆయన జేబులో ఉంటాయి. జస్ట్ మీరు పీఈటీస్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి అన్ని కూడా అన్ని నైపుణ్యం అనేది అన్నిట్లో తీసుకురావాలి. రెగ్యులర్గా వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం, రెగ్యులర్గా వాళ్ళకు ఒక తర్ఫీదు ఇచ్చినట్లయితే ప్రాపర్గా లాంగ్ జంప్స్ కానీ హై జంప్స్ కానీ ఫస్ట్ టీచింగ్ ఈజ్ ఏ కోచింగ్ ఈజ్ ఏ క్రియేట్. టీచ్ చేసేటప్పుడు మనం అన్ని రకాలుగా టీచ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కోచింగ్ చేసేటప్పుడు ఒక స్పెషలైజ్ తీసుకొని కోచ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ నైపుణ్యం అనేది ఎవరు గుర్తించాలా? ఈటీ గుర్తించి కోచింగ్కి పంపిస్తేనే కోచ్ దగ్గర ఇదవుతుంది. ఆయన నైపుణ్యం ఎక్కడ పోతే అక్కడ శిక్షణ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అదే మనం గుర్తించకుండా ఆ పిల్లల్ని మంచి వాలీబాల్ ప్లేయర్ తీసుకుపోయి ఫుట్బాల్ ప్లేయర్ నేర్పడము, లేకపోతే ఫుట్బాల్ ఆయన తీసుకొచ్చి కబడ్డీ నేర్పడము, మంచి ఎక్కడైతే వాళ్ళకు అవకాశం ఉన్నది, మంచి హైట్ ఉన్నాడు వాలీబాల్, ఇట్లా టీచర్స్కు ఇక్కడున్న ముఖ్యంగా పీఈటీ టీచర్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరినైతే షూట్ చేస్తారో, ఎవరిని మీరు గుర్తించి ఇది చేస్తారో అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 10 మందిని తయారు చేసుకున్నా కూడా మనం ఒక 5 సంవత్సరాలలో ఒక 50-100 మంది మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. చాలా అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మంచి కబడ్డీ ప్లేయర్కి ఇప్పుడు ప్రో కబడ్డీ అని వచ్చింది. చాలామంది ప్రో కబడ్డీలో పోయి చాలామంది గ్రామీణ యువకులు వాళ్ళు మంచి నైపుణ్యాలు ఎక్కడో సంపాదించుకుంటారు. ఎక్కడో అకాడమీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రైవేట్ అకాడమీస్ కూడా చాలా ఇచ్చాయి. చాలామంది కూడా ఇప్పుడు ప్రో కబడ్డీలో ఆడే ప్లేయర్స్ అంతా కూడా పల్లెటూరు నుంచి వచ్చినారు. తర్వాత ఈ మధ్యలో క్రికెట్ కూడా ఐపీఎల్ అవి వచ్చిన తర్వాత కూడా క్రికెట్ కూడా చాలా ఫ్యూచర్ వచ్చింది. ఈ మధ్యన మా ఫ్రెండ్ కొడుకు ఒక ఆయన రంజీ ఆడుతుంది, శ్రీమాష్ సంథింగ్ మధు అని నా క్లాస్మేట్, బంధువు కూడా అయిపోయింది. జస్ట్ రంజీ ఆడండి, తెల్లారి ఐపీఎల్ ఆడుతుంది. ఐపీఎల్ ఇండియా గేమ్ కూడా ఆడే అవకాశం ఉంది. కాబట్టి ప్రాపర్గా మీరు చూజ్ చేసుకుని ప్రాపర్గా మనం ఇది చేసుకున్నట్టయితే అవకాశాలు అనేటివి అన్నీ వస్తాయి. మీరు చాలామందికి ఏమిటంటే మనం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది క్రీడాకారులకు ఏమిటంటే మనం అక్కడ దాకా చేరుకుంటాం లేదు, మనకు యూనిఫామ్ లేదు, మనకు ఒక ట్రాక్ షూట్ లేదు, మనకు ఒక చెప్పులు లేవు, షూలు లేవు, ఇలాంటి న్యూనత భావంతో ఉంది. ఎక్కడో పోయి మనం పట్టణంలో పోయి ఆడేసరికి, మంచిర్యాల పోయేసరికి వాళ్ళకి ఆట లేకుండా. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.